మీ ఇంటి నుండి రైట్ సైడ్ 2 వీధులు దాటాక టీ షాప్ ఉంది, తెలుసా? తెలుసు. అక్కడికి రండి. రావాలా? దేనికి? మాట్లాడడానికండి. పెళ్లి చూపుల టైంలో కొంచెం కంగారుగా ఉండి మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. అందుకే మళ్ళీ కలిసి మాట్లాడాలనిపించింది. వస్తారు కదా? నేను మా అన్నయ్యని అడగాలి. నాకు ఫోన్ నంబర్ ఇచ్చిందే మీ అన్నయ్య. ఆయన పర్మిషన్ లేకుండా నేను మిమ్మల్ని బయటికి రమ్మని ఎలా అడుగుతాననుకున్నారు? మనం ఎప్పుడంటే అప్పుడు కలవచ్చని బావగారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. అరగంటలో మీరు టీ సెంటర్ దగ్గరికి వచ్చేసేయండి. సరే. చూసావా రాధా, ఆ దేవుడు నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. చేతులారా నీ జీవితాన్ని నువ్వే చేజార్చుకోవద్దు. అతన్ని కలిసి జరిగింది అంతా చెప్పు, సరేనా? లేదొదినా, ఏం జరిగితే అది జరుగుతుంది. నేను అతన్ని కలవడానికి వెళ్తాను. ఏమీ చెప్పను. అన్నయ్య మనసుని నేను నొప్పించలేను. నీ బతుకు గురించి నీకు లేని బాధ నాకెందుకు? పో. ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్లకుండా ఆగిపోయాం. ఇప్పుడు సాలిడ్ ప్రూఫ్ ఉంది కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే కోర్టులో అప్పీల్ చేసుకుంటాం. నన్ను పెళ్లి చేసుకుంటావో లేక ఖుషీ మీద ఆశలు వదులుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నీకు ఈ డాడీ కన్నా రాధే ఎక్కువైపోయింది కదా బేబీ. డాడీ ఏమైపోయినా పర్లేదు అనుకున్నావా? సారీ డాడీ, ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేసేలా బిహేవ్ చేయను. ఊరుకోరా, ఏడవద్దు, కూర్చో. నేను నీ మీద అరిచినందుకే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయింటావని, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావేమోనని నేనెంత బాధపడ్డానో తెలుసా? నువ్వు కనబడకపోతే నాకు ఊపిరి ఆడనట్టు అవుతుందని నీకు తెలీదా? మరెందుకు ఇలా చేసావు ఖుషి? నేను కనపడకపోతే నీకెంత బాధ కలుగుతుందో అమ్మ కనపడకపోతే నాకు అంతే బాధ కలుగుతుంది డాడీ. అమ్మ లేకుండా నేను ఉండలేకపోయాను. అమ్మని తీసుకురమ్మని నిన్ను అడిగితే నువ్వేమో నన్ను తిట్టావు. అందుకే నేనే వెతికి తీసుకురావాలని వెళ్ళాను. నువ్వేమో అమ్మా అమ్మాని కలవరిస్తున్నావు, కానీ రాధ నిన్ను బాధ పెట్టి తన దారిన తను వెళ్ళిపోయింది. నీ ప్రేమను పొందే అర్హత ఆ రాధకు లేదు బేబీ. వదిలే. ఇలా వదిలేయాలి డాడీ? కట్టీఫ్ చెప్పడానికి తను నా ఫ్రెండ్ కాదు కదా. అమ్మా, కూతురు అమ్మని వదిలేసి ఎలా ఉంటుంది? రాధ నీకు అమ్మ కాదు బేబీ, నటించడానికి వచ్చిందంతే. అమ్మకి నీకు జరిగిన పెళ్లి నిజం కాదని, తను నాకు అసలైన అమ్మ కాదని, అమ్మలా నటించడానికి వచ్చిందని అత్త వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అది నిజమైనా
అమ్మ నన్ను కన్న కూతురులాగే చూసుకుంది కదా డాడీ. మరి కూతురికి చెప్పకుండా అమ్మ వెళ్ళిపోవడం కరెక్టా డాడీ? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావని నేను అమ్మని అడగాలి డాడీ. ఒక్కసారి అమ్మకి కాల్ చేయి. కాల్ చేయాలా? కుదరదు బేబీ. అమ్మ మీద నీ కోపం ఉంటే నువ్వు మాట్లాడకు డాడీ, నేను మాట్లాడతాను. ఫోన్ నాకివ్వు. బేబీ, నీ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయిన మనిషి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో లేని వాళ్ళని మన మైండ్లో నుండి తీసేస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం. అది తెలుసుకో. అమ్మ నేను తప్పుగా అర్థం చేసుకొని నాకు అమ్మ వద్దు అనడం వల్లే కదా డాడీ అమ్మ వెళ్ళిపోయింది. అమ్మకి ఫోన్ చేసి సారీ చెప్పి తిరిగి రమ్మంటే ఖచ్చితంగా అమ్మ నా కోసం వచ్చేస్తుంది. ఫోన్ చేయి డాడీ ప్లీజ్. బేబీ, రాధకి నీ మీద అంత ప్రేమే ఉంటే ఈ పాటికి ఒక్కసారైనా ఫోన్ చేసి నీకు కోపం తగ్గిందా, నువ్వు నన్ను క్షమిస్తావా అని అడుగుండేది. ఇంతవరకు తను ఫోన్ చేయలేదు అంటే రాధకు మనం అక్కర్లేదు అన్నట్టే కదా. తన లైఫ్ తన ఇష్టం, వదిలే బేబీ. చూడు, ఎక్కువగా ఆలోచించి నువ్వు హెల్త్ పాడు చేసుకోకు. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనురా. ఓకేనా? ఓకే డాడీ. సరే, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. నేను అర్జెంట్గా ఒక మెయిల్ సెండ్ చేయాలి.